మనతో పాటుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం గెలిచారు, ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తా ఉంది ఈ రిజల్ట్ చూస్తే? అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ తన జిల్లా తన నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉందని, ఈ పార్లమెంట్ అంటే ఈ సెగ్మెంట్కి ఇన్ఛార్జ్ తను తీసుకున్నాడని, సో ఈ పార్లమెంట్లో 11 సార్లు ఈ పార్లమెంట్లో వచ్చి ప్రచారం చేసిండు. ప్రతి నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లు చేసిండు, మండల స్థాయిలో కూడా మీటింగ్లు చేసిండు ఆయన. సో పెద్ద ఎత్తున టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి డీకే అరుణ గెలవకూడదు, భారతీయ జనతా పార్టీ గెలిస్తే తనకి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విధంగా కూడా ప్రచారం చేసుకున్నాడు. ఆమె గెలిస్తే నేను మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆ మంత్రి పదవి కూడా ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి ప్రచారం కూడా చేసిండు. ఇంకా అనేక రకాలుగా చేసిండు. రెడ్డి కమ్యూనిటీలో కూడా ప్రచారం చేసిండు. రెడ్డి కమ్యూనిటీ అంతా కూడా ఏకం కావాలి, ఆమె గెలిస్తే మన కమ్యూనిటీకి వచ్చినటువంటి అవకాశం కోల్పోయినట్లయితుందని ప్రచారం కూడా చేసిండ్రు. సో ఏది ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో, జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కృషితో అహోరాత్రులు కార్యకర్తలంతా కూడా గట్టిగా పనిచేసి ఎట్టి పరిస్థితులు మనం ఈ పార్లమెంట్కి గెలవాలి, మహబూబ్ నగర్లో బీజేపీని బలోపేతం చేసుకోవాలి, మహబూబ్ నగర్లో బీజేపీని మనం స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఈ అవకాశం గొప్ప అవకాశం. మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, మన జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా అరుణమ్మని గెలిపించాలని ప్రజలందరూ పట్టుబట్టి, కార్యకర్తలందరూ పట్టుబట్టి ఈ యొక్క విజయాన్ని అందించిండ్రు. 4 ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఇప్పుడు 8 సీట్లకు పెరిగినటువంటి సందర్భం కనబడతా ఉంది. అలాగే 14% గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కనబడతాయి. ఇప్పుడు 36% ఓటింగ్ కూడా బీజేపీ పార్టీ కనబడతా ఉంది. ఈ యొక్క పెరిగినటువంటి ఓట్లను, సీట్లను ఎట్లా తీసుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు పార్లమెంటు సీట్లు ఒక 8 పార్లమెంటు సీట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ 7 అంటే 56 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలు లెక్కేసుకోవాలి. సో ఇన్ని సీట్లలో ఈరోజు పార్టీ బలోపేతమైనట్టుగానే భావించాలి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా మంచి భారీ ఓట్లను సంపాదించింది పార్టీ. సో ఇదే కాకుండా ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిండ్రు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని దుష్ప్రచారం చాలా చేసిండ్రు. చివరి నిమిషంలో కొత్త ఎత్తుగడలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక్కడ ఎన్ని ఎత్తుగడలు వేసినా ముస్లిం ఓటుని ఏకపక్షం చేసుకోవడానికి, అదేవిధంగా రిజర్వేషన్ల పేరుతోన ఎస్టీల ఓట్లని, ఎస్సీల ఓట్లని కూడా ఏకపక్షం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ లేనటువంటి కొత్త వార్తలను కూడా, కొత్త న్యూస్ని కూడా చేసి రాజకీయంగా ఎదుర్కోనలేక ఇటువంటి దుష్ప్రచారాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇవన్నీ ఏదనే పనేటి కూడా తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలు గెలవడం ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారనేటటువంటి విశ్వాసాన్ని ఎన్నిక కలిగించింది. మొన్నటి ఎన్నికల్లోనే ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు వారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టించడానికి మా యొక్క పోరాటం ప్రజల పక్షాన ఉంటది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.